కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇల్లంతకుంటలో ఎండిన పంటలను పరిశీలించిన వినోద్ కుమార్. కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువేనని ఆరోపణ. రామడుగు మండలం గుండి ప్రాథమిక వైద్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి. సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఘనంగా నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి శకటోత్సవం. జాతరకు అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ ప్రతినిధులు. కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. మానకొండ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం రహీం ఖాన్ పేట గ్రామంలో ఎండిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమ్మతో కలిసి ఆయన పరిశీలించారు. రైతు ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ రైతులను ఆగం చేస్తోందని ఆరోపించారు. రైతులకు ఎకరాకు 25,000 రూపాయల పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులను మోసగించిన కాంగ్రెస్ కు పుట్టగతులుండవని మండిపడ్డారు. రైతులు అన్నమో రామచంద్ర అంటున్న ప్రభుత్వానికి కనికరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోకుంటే ప్రజా ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాలు పెట్టి దీన్ని మొత్తం పెరిగే దశలో, గింజ పెరిగే దశలో నీళ్ళు పెట్టక చూడండి, భూమి ఎండిపోయింది. నీళ్ళు లేక ఇలా ఎండిపోయింది. ఇంకో ఎడ్లు బర్రెలు ఇలా మేస్తున్నాయి, గొడ్డు మేస్తున్నాయి. ఇటు ఉన్నాయి, ఇటు జరగండి, ఇంకో ఎడ్లు మేస్తాయి. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆయంత పచ్చగా అవపడేది కూడా ఇంకా 2-3 రోజులప్పుడు అది కూడా ఎండిపోతుంది. ఎందుకంటే నీళ్ళు లేవు. ఇంకా 2 రోజులు అయితే అది కూడా ఎండిపోతుంది. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇది ఈ మండలంలో ఈ పొలాలకన్నిటికి కూడా కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు ఇది. ఎందుకంటే మిడ్ మానేర్లో 16 టీఎంసీలు ఉన్నప్పుడు, ఒక నెల రోజుల క్రితము 16 టీఎంసీలు ఉన్నప్పుడు 2 టీఎంసీలు ఈ అన్నపూర్ణ రిజర్వాయర్కు పంపు చేస్తే ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఈ గ్రామాలన్నిటికి కూడా వీళ్ళు కోత కోసుకునేవాళ్ళు. అనాలోచితంగా, ఆలోచన చేయకుండా, దూరదృష్టి లేకుండా గెలిచిన వాళ్ళు ఎంబడి ఉండాలి. ఇది కొత్త కాదు. గత 7-8 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరము ఈ కాలంలో రైతులు మాకు ఫోన్లు చేస్తే మేము ఇంజనీర్ అధికారులతో మాట్లాడి నీళ్ళు ఎక్కడికి ఇవ్వాలి, ఎక్కడికి ఇవ్వాలి, ఏ కాలంలో వదిలిపెట్టాలి, ఏ కాలంలో బంద్ చేయాలని చెప్పి మేము ప్రతిసారి ఫాలోఅప్ చేద్దాం. ఈసారి వీళ్ళు గెలిచినరు రంగరంగ అనుకుంటూ ఎగురుకుంటూ దునుకుంటూ ఉన్నారు తప్పితే ఇది ఫాలోఅప్ చేయలేదు. ఇది మొదటిసారి కాదు. ప్రతి ఈఎన్సీ, సిఈ, ఎస్సీఈలతోని ప్రతిసారి నియంత్రించుకుంటూ ఎంత కావాలి, ఎట్లా కావాలి, ఎట్లా నీళ్ళు కావాలి. ఎందుకంటే యాసంగి పంట కోతకు ఏప్రిల్ మే మాసంలోకి వచ్చే ముందు ప్రతిసారి సమస్య వచ్చేది. దీన్ని ఎదుర్కొనేది మేము, ఆలోచన చేసేది. ఏ నీళ్ళు ఎక్కడ పోవాలి, ఎక్కడ దీన్ని పంచాలి, ఎవరికి మొదలు ఇవ్వాలి, ఇదంతా నియంత్రించవలసినటువంటి ఆలోచన చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మరి ఎటు కాకుండా చేసింది ఈ రైతాంగాన్ని. మరి కాల్వల ద్వారా వాగులలో నీళ్ళు వదిలిపెడితే ఆ వాగులలో పోయేటువంటి నీళ్ళు బాయిలల్లో, బోర్లల్లో నీళ్ళు వచ్చి వాళ్ళు పంటలు వేసుకునేది. కరెంటు, ఫ్రీ కరెంటు కాబట్టి అనాలోచితంగా చేయవలసిన పని చేయకుండా కేవలం నిందించడానికే గత 3.5 మాసాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన.
ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రామడుగు మండలం గుండి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని పరిశీలించారు. హాజరు పట్టికతో పాటు అందుబాటులో ఉన్న మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో సకల వసతులు అందుబాటులో ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని సూచించారు. రక్తహీనత నివారణకు మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గర్భిణీలకు యోగా, హెల్త్ డైట్ పై అవగాహన కల్పించాలని సూచించారు. 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు పాఠశాలల్లో ORS ప్యాకెట్లను అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా వైద్యాధికారి సుజాత, తహసీల్దార్ భాస్కర్, ఎంపీడీఓ రాజేశ్వరి, గుండి PHC వైద్యాధికారి గ్రీష్మన్య, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు స్పాట్ చేసి ఉండొచ్చు. రైనైటిస్ వెరీ ప్రివలెంట్. ఏ రిజిస్టర్ చూసినా ఆ సింప్టమ్స్ కనిపిస్తుంది. సో ఈచింగ్ కేసెస్కి జస్ట్ టాపికల్ కాకుండా మీరు ఈ ఒక సెట్రిజన్ ఇవ్వండి వాడమని. లెవెసెట్రిజన్ ఇస్ నథింగ్ హార్మ్ఫుల్, యూ కెన్ టేక్. మరి ఎక్కువ అయితే మళ్ళీ యాంటీబయాటిక్ షుడ్ టేక్. దాని నుండి సెట్రిజన్ ఇవ్వచ్చు. 90 పర్ఫెక్ట్లీ నార్మల్. ఎండలో పనికి పోయొచ్చు. కూర్చోండి అదే టుమారో ఒక హీట్ వేవ్ మీద చేస్తాను. ఇప్పుడు మీ టీమ్స్ వెళ్తున్నాయి కదా, ORS మొత్తం మీకు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలాగో సప్లై వస్తుంది అండ్ హాస్పిటల్ సిమిలర్లీ మనకి 10th ఎగ్జామ్స్ అప్పుడు కూడా నేను పెట్టాలి చెప్పాను కదా. ఏది తీసుకెళ్తున్నారో అన్ని ఖతం చేసేదండి. వీళ్ళకి కూడా పెట్టుకోమన్నాను మేడం. వీళ్ళు కూడా మిక్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఆశాస్ కూడా చెప్తున్నాను, మీ ప్యాక్ లో కూడా మీకు కూడా ఉండాలి. ORS ఉండాలి కానీ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలో శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి శకటోత్సవం ఘనంగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి గుట్ట చుట్టూ వాహనాలు తిప్పారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించామని ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ అన్నారు. స్నానాలు చేసేందుకు నీటి ఘట్టాలను ఏర్పాటు చేశామని చెప్పారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి సహకరిస్తున్నారని తెలిపారు. స్వామివారిని దర్శించుకుంటే మొక్కుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అలనాటి నుంచి నేటి వరకు అదే నమ్మకంతో దర్శించుకుంటున్నారు. సంతానం లేని వారికి సంతానేశ్వరుడిగా, వ్యవహారం సక్రమంగా లేని వారికి చక్క చేసే శివునిగా, ఆరోగ్యం బాగా లేని వారికి ఆరోగ్యాలు బాగు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయని స్థానికులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, ఆలయ ఈవో ఉడతల వెంకన్న, డైరెక్టర్లు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జింక శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నరసయ్యలు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి మనకు సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఒక జాతర అనేది జరుగుతున్నది. దీని సందర్భంగా ఈరోజు చిత్రపథం అంటే మనకు బంధు తిరుగుట. ఈ బంధు తిరుగుట కొరకు మన చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా వేల సంఖ్యలో కూడా మనకు భక్తులు పాల్గొంటారు. ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి దీనికి ఒకటి ప్రశ్నించడానికి ఏంటంటే, మనకు ఏది కానీ ఒక మొక్కులని అప్పచెప్పుకుంటే దానికి సాగుమారనేది మనకు తిరుగుతాడు. వీళ్ళందరూ కూడా భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. పోతే మనకు 27 తారీఖు సాయంత్రం 10 గంటలకు ఒకటి రథోత్సవం అనేది జరుగుతుంది. దానికి రాత్రి దేవుడు మనకు పూజలు ఉంటాయి. తర్వాత కూడా నైట్ దర్శనం చేసుకుంటారు. తర్వాత గురువారం నాడు కూడా మనకు సాయంత్రం 4 గంటలకు కూడా మనకు ఈ యొక్క రథోత్సవం కొరకు మనకు జాతర కొరకు దీనికి దర్శనం చేసుకుంటారు. కాబట్టి దీనికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. దీనికి అన్ని మా ఆలయ కమిటీ మొత్తం కలిసి కూడా దీనికి అందరం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మనకు వాటర్ సౌకర్యం కానీ, హెల్త్ గురించి కానీ, తర్వాత మనకు ఎలక్ట్రిసిటీ కానీ అన్ని విధాలు కూడా అన్ని సౌకర్యం చేసుకుంటున్నాం. దీనికి ఎవరు కానీ అందరూ కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క మా జాతరను విజయవంతం చేయగలని కూడా మేము కోరుచున్నాం. దేవస్థానం
గత కొన్ని సంవత్సరాల నుండి నడుస్తుంది. ఇక్కడ కోరుకున్న మొక్కులు కానీ ఎవరు కానీ మొక్కిన మొక్కులు తొందరగా నెరవేరునని భగవంతుడు ఉన్నారు. చాలామంది భక్తులు చాలా దూరం నుండి రాగలుగుతారు. ఇది మహారాష్ట్ర నుండి కానీ కర్ణాటక నుండి కానీ మరి వేరే గ్రామాల నుండి కానీ చాలా ప్రతిష్ట కలిగిన దేవుడు. కోరిన మొక్కులు తీర్చే దేవుడు అటువంటి చాలామంది అడగలేదు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ వ్యవస్థ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బందోబస్తు చాలా ఉంటుంది. మాకు ఈరోజు షెడ్యూల్ అంటే పండుగ తిరుగుడు గుట్ట చుట్టూ. అదే మన బుధవారం నాడు సాయంత్రం 10 గంటలకు రథం మొదలు, గురువారం రోజు మొక్కులు తీర్చుకోవడానికి అది ఇటు మా కమిటీ కానీ మా చైర్మన్ గారు కానీ మా ఈఓ గారు కానీ ఎలాంటి సౌకర్యాలు కానీ చాలా మంచిగా అన్ని చూసుకొని చేయడం జరుగుతుంది. రామడుగు మండలం గోపాలరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి కళ్యాణం నిమిత్తం పద్మశాలి ఆడపడుచులు పద్మావతి దేవికి పట్టు వస్త్రాలు, సారె, ఓడిబియ్యం సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు డింగిరి సత్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, పద్మశాలి సంఘం అధ్యక్షులు కొలిపాక మల్లయ్య, ఆలయ చైర్మన్ నార్ల రమేష్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో సాగునీటి సమస్య రైతులను తీవ్రంగా వేధిస్తోంది. మానకొండ నియోజకవర్గంలో చేతికొచ్చిన వరి పంట పూర్తిగా ఎండిపోవడంతో పశువులకు మేతగా మారింది. మానకొండూరు మండలం గట్టుదుద్దనపల్లికి చెందిన మధు అనే రైతు తన గోడును మీడియాకు వెళ్లబోసుకున్నాడు. తనకు ఉన్న 3 ఎకరాల భూమిలో వరి పంటను సాగు చేశాడు. తీరా చేతికొచ్చే దశలో సాగునీరు అందకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది. దీంతో చేసేది ఏమీ లేక పశువులకు మేతగా వాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 30,000 పెట్టుబడి పెట్టామని చెప్పారు. తమ పొలానికి సమీపంలో ఉపకాలువ ఉన్నప్పటికీ ఓ రైతు తమ భూమి నుండి కాలువను తీయనీయకపోవడంతో సాగునీరు అందక వరి పంట పూర్తిగా ఎండిపోయిందని వాపోయారు. ఇప్పటికైనా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సంబంధిత అధికారులు తమ పంట పొలాలకు సాగునీరు అందించి తమను ఆదుకోవాలని కోరారు. గ్రామం చెంజాల నిజాదిగూడెం 5 ఎకరాలు నాటేసిన ఎకరాన 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం. ఎకరాన 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం. మాకు కినాలు వస్తలేదు. మాకు ఆయన కొలిపాకానికి అనే వ్యక్తి కినాలు తినేత్తలేడు. ఆయనకు భూమి అమ్మినాక ఆయనకు ఉన్నాడు. ఆయన అమ్ముకొని పోయినాక ఆయన పైసలు వాళ్ళలేదు. ఆయన తినేత్తలేడు. మాకు బాయికి పొలానికి దూరం కిలోమీటర్ దూరం కినాలు ఉన్నది. మాకు వాళ్ళ తినేత్తలేడు. ఎమ్మెల్యే గారు సందర్భంగా అధికారులు ఎమ్మెల్యే గారు వాటర్ వచ్చేందుకు న్యాయం చేయాలి. మాకు సందర్భంగా మీకు ధన్యవాదాలు. మాకు ఒకటే విషయం, మన నాటేసిన కాంచెలు దున్నిన కాంచెలు మొదలు పెడితే ఇప్పటికి 20,000 రూపాయలు అది వచ్చింది పెట్టుబడి వచ్చినాక ఇప్పుడు పూటికేలు 50,000 పెట్టి తీసినా 22 గదాల బాయిలా తీసినా కానీ ఎలాంటిది లేకుంటే ఎండిపోయింది. ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు? ఎంత భూమి ఉంది నీకు? నా 3 ఎకరాలు. 3 ఎకరాలు ఎండిపోయిందా? 3 ఎకరాలు ఎండిపోయింది. ఎకరాన్ని ఎంత పెట్టుబడి అయింది? 20,000. కవులకు 12,000 ఎకరానికి. ట్రాక్టర్కు. ఇప్పుడు నీకు ఏం కావాలి? నాకు న్యాయం చేయాలి. ఎవరు? గవర్నమెంట్ న్యాయం చేస్తేనే లెక్క, లేకుంటే. డైకిన్ ఎయిర్ కండిషన్ సరికొత్త షోరూమ్ ను మొట్టమొదటిసారిగా కరీంనగర్ లో ఏర్పాటు చేశారు. నగరంలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో నూతనంగా రూపొందించిన షోరూమ్ ను రీజనల్ డైరెక్టర్ ఎన్కే రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నూతన షోరూమ్ ను ప్రారంభించామని రీజనల్ డైరెక్టర్ ఎన్కే రావు అన్నారు. కరీంనగర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. సుమారు 100 సంవత్సరాల అనుభవంతో ఏసీలను రూపొందిస్తున్నామని చెప్పారు. అతి తక్కువ విద్యుత్ వినియోగంతో ఎయిర్ కండిషన్లను తయారు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్కే రావుతో పాటు జీకే ఎంఈపీ ఇంజనీర్ గణేష్ కుస్మా, బ్రాంచ్ మేనేజర్ గణేష్ రావు, లలితమ్మ, డైకిన్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. I am having 20 years experience in HVAC field. Recently 3 years back నేను HVAC వర్క్ స్టార్ట్ చేశాను. చాలా ప్రొవైడ్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా ప్రోడక్ట్ని ప్రమోట్ చేసేవాళ్ళను. అందరూ కూడా ఏంటంటే మాకు డైకిన్ కావాలనే వాళ్ళు. తర్వాత నేను డైకిన్ ఏంటంటే డిసైడ్ చేస్తే ప్రొడక్ట్ VRFలో వాళ్ళ క్వాలిటీ కానీ అన్నీ బాగుంటాయి. అంటే ఓన్ ప్రోడక్ట్, ఓన్ రీసెర్చ్ అవన్నీ ఉంటాయి. తర్వాత నాకు కరీంనగర్తో చాలా అనుభవం ఉంది. నేను కరీంనగర్కి వచ్చాను. కరీంనగర్లో ఏంటంటే డైకిన్ షోరూమ్ లేదు.
సో నాకు అప్పుడు అర్థమైంది అంత మంచి ప్రోడక్ట్ ఇక్కడ ఎందుకు ఎలివేట్ అవ్వట్లేదు అని చెప్పి నేను మా బ్రాంచ్ మేనేజర్ సార్ని ఎన్కే రావు సార్ని కలిస్తే వాళ్ళు ఏంటంటే కంపల్సరీ నీకు సపోర్ట్ చేస్తామమ్మా, నువ్వు ఒక గ్రాండ్ షోరూమ్ పెట్టాలని చెప్పారు. వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నేను ఇక్కడ ఈ షోరూమ్ పెట్టగలిగాను. మీకు వరల్డ్లో నెంబర్ 1 ప్రోడక్ట్ ఏది కానీ సర్వీస్ కానీ ఏది కానీ వీఆర్ఎఫ్లో ఒక 1 lakh HP చేస్తే 70,000 HP డైకిన్ చేస్తుంది. అంటే టోటలీ డామినేటెడ్ కంపెనీ ఇది. అంటే అంత రీసెర్చ్ టీం ఉంది, ఓన్ టీం ఉంది. సో ప్రోడక్ట్ మనకు సేల్స్లో కానీ సర్వీస్లో కానీ దేని కానీ వారంటీ ఉంటుంది. ఇప్పుడు మీరు బయట ఎక్కడైనా తీసుకున్నారనుకోండి, వాళ్ళు సర్వీస్ సపోర్ట్ చేస్తారో లేదో, మేము ఆథరైజ్ డీలర్స్ కాబట్టి కంపల్సరీ ఆస్ పర్ నామ్స్ ప్రకారం, అంటే మేము చీట్ చేయడానికి ఉండదు. కంపెనీ ఏదైతే నామ్స్ పెట్టారో ఆ నామ్స్ ప్రకారం మేము వెళ్ళాల్సి ఉంటుంది. పీసీ బోర్డ్స్కి 5 years వారంటీ ఇచ్చారు, కంప్రెసర్ 10 years ఇచ్చారు, ఎంటర్ యూనిట్కి 1 year ఇచ్చారు. అట్లా మా దగ్గర ఏంటంటే మొత్తం ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ ఉంటారు. రీసెంట్గా ఏంటంటే మేము డీలర్షిప్ తీసుకునే ముందు కూడా కంపెనీ వాళ్ళు మా టీంని ఢిల్లీకి పంపించారు. ఢిల్లీకి పంపించేసి అక్కడ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, రీసెర్చ్ ఎలా ఉంటుంది, అంటే ఏది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. మా టీం మోటల్లీ 3 to 4 members వెళ్ళారు. వెళ్ళి అక్కడ అరౌండ్ 8 days ఉన్నారు. మొత్తం నేర్చుకొని వచ్చారు. అంటే మా దగ్గర సర్వీస్ టెక్నీషియన్స్ కానీ ఎవరు కానీ ప్రాపర్ ఉంటారు కాబట్టి మా దగ్గర తీసుకుంటే మేము మంచి సపోర్ట్ ఇస్తాను, సర్వీస్ కానీ సేల్స్ కానీ. ఇవాళ కరీంనగర్ రావటం అనేది చాలా పెద్ద విశేషం. ఎందుకంటే డైకిన్ సొల్యూషన్ ప్లాజా అనేది మనం ఇక్కడ జీకే ఎంఈపీ ఇంజనీర్స్ అనే డీలర్ ద్వారా ఇక్కడ డైకిన్ సొల్యూషన్ ప్లాజా ఓపెన్ చేసాం. ఈ డైకిన్ సొల్యూషన్ ప్లాజా అనేది ఎక్స్క్లూజివ్ డైకిన్ ప్రోడక్ట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఈ డైకిన్ అనేది మీకు అందరికీ తెలిసే ఉండాలి. డైకిన్ వరల్డ్ నెంబర్ 1 ఎయిర్ కండిషనింగ్ కంపెనీ, అది ఇండియాలో కూడా నెంబర్ 1 ఎయిర్ కండిషనింగ్ కంపెనీ. ఇప్పుడు కరీంనగర్లో కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీ అందరికీ అందుబాటులో ఉంటాయి. మా డైకిన్ అనే బ్రాండ్లో మీరు చూస్తే స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ కానీ, డక్టబుల్స్, క్యాసెట్స్, విఆర్వి, చిల్లర్స్, అది కాకుండా డీప్ ఫ్రీజర్స్ కూడా ఉన్నాయి. సో కంప్లీట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో మీకు కావాల్సింది స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్. దాంట్లో మీకు 1 ton నుంచి 2.2 ton వరకు ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ ఫస్ట్ షో. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.